సభ సమావేశంలో కావడానికి అవసరమైన క్వారం కనీసం సమానంగా ఉంటే సభలో మొత్తం సభ్యుల్లో 10 ఒక వంతు సంఖ్యాబలం తప్పక కలిగి ఉండాలి. ఈ చరిత్రాత్మక డైరెక్షన్ను పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా అన్ని రాష్ట్రాలు చట్టసభల్లోని పాటిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కూడా ఇలాంటి డైరెక్షన్ను నెంబర్ 56 జారీ చేశారు. ఈ డైరెక్షన్కు మూలాలు రాజ్యాంగం చూస్తే 103, 189(3) అధికారంలో ఉన్నాయి. చట్టసభల నిర్వహణ కనీసం 10 ఒక వంతు సభ్యులు హాజరును వారంగా ఈ అధికారంలో నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ వేతనాల పింఛన్ చెల్లింపు అనర్హత తొలగింపు చట్టం 1953 ప్రకారంగా విచక్షణ అధికారాలు వినియోగించే సందర్భంలో స్పీకర్కు మార్గం చూపేది ఈ డైరెక్షనే. ఆంధ్రప్రదేశ్లో 1972-77 మధ్యకాలంలో 5వ శాసనసభను, 1994-99 మధ్యకాలంలో 10వ శాసనసభను ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం 10% సీట్లు రాలేదు. కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు. అలాగే 5, 7, 8, 16, 17వ లోక్సభలలోనూ 10% సూత్రాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరూ గుర్తింపు పొందలేకపోయారు. ఇటీవల పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2021-2019 ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు. కానీ కొద్ది నెలల తర్వాత 9/6/2019 తన సభలో ఆ ప్రతిపక్షానికి సంఖ్యాబలం 10% కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు. అలాగే 8వ లోక్సభలో తెలుగుదేశం పార్టీకి 10% సంఖ్యాబలం లేకపోయినా పి. ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం. మనం మాట్లాడుతున్నాం టీవీలో ఉపేంద్ర గారికి ఇచ్చారు కదా మీరని. అది వాస్తవం కాదు. రికార్డ్ అంతా వెరిఫై చేయించాను. అది వాస్తవం కాదు. పి. ఉపేంద్ర గారు ఆనాటి సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడికి మాత్రమే నిర్ణయించారు. దాన్ని ఇతను ఇష్టం వచ్చినట్టుగా అవాస్తవాలు మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఈ వాస్తవాలను సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మనకు దేవాలయం లాంటిది. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే. అంతే కదండి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. దేవుడి నిర్ణయం 11 మంది ఇచ్చాడు. కానీ నేను ఏం చేస్తాను? పూజారికి నేను ఏం చేయగలను? ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని, బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు? వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు? ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని రాజ్యాంగం
మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఈ రూలింగ్ తాలూకు ఇంగ్లీష్ కాపీని కూడా సభ రికార్డులో భాగంగా ఉంటుందని చెప్పి సందర్భం మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నానండి. ఈ రూలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని తెర వేయాలి, ఎక్కడో తెర వేయకపోతే పబ్లిక్ అందరికి తెలియాలా, అందుకే సామాన్యులకు అర్థమైన విధంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ టైం తీసుకోవడం జరిగిందని. ఇవన్నీ కూడా మొత్తం లెక్కలన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రెవెన్యూ తగ్గిందని ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్రం సొంత ఆదాయాలు అంటే ఎస్ఓఆర్లు పెరగలేదు, హుటాహుటిన పెరక్కపోగా హుటాహుటిన మేం చివరి సంవత్సరంలో వచ్చిన దానికి మ్యాచ్ చేస్తే చాలా గగనంగా కనిపిస్తూ ఉంది. అలాగే మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా మేము 23,330 కోట్లు ఖర్చు చేస్తే ఈయన గణనీయంగా దాంట్లో తగ్గుదల కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమంటాడు తెలుసా? జిఎస్డిపి 12.94% పెరుగుతుంది అని. ఎలా పెరుగుతుంది స్వామి? రెవెన్యూస్ ఒకవైపున తగ్గుముఖం ఉన్నప్పుడు జిఎస్డిపి ఏ రకంగా పెరుగుతుంది? ఎలా సాధ్యమవుతుంది? మూలధన వ్యయం ఎస్కలేట్ చేసి 2023-24 కన్నా 3.18% అధికంగా పెంచి చూపిస్తూ ఉన్నారు. స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఎస్కలేట్ చేసి 2023-24 కన్నా 9.5% ఎక్కువగా పెంచి చూపిస్తూ ఉన్నారు. వీటి అన్నింటినీ పెంచి ఏకంగా జీడిపిని కూడా జిఎస్డిపిని కూడా ఏకంగా పెంచి 12.94% నమోదవుతుంది అని చెప్పి అది కూడా తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2025-26 అంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ 3,22,359 కోట్ల బడ్జెట్ కూడా ఎలా సాధ్యము? ఇది అంకెల గారడి కాదా? ఇవన్నీ కూడా మోసం కాదా? మళ్ళీ దీన్ని బాహుబలి బడ్జెట్ అనడం మీకు మాత్రమే చెల్లుతుంది. ఇంచేపట్టిందబ్బా. మరి ఈ మేరకు టైం కేటాయించకపోతే, ప్రతిపక్షం అనేది ఈ మేరకు చెప్పలేకపోతే ఈ విషయాలన్నీ ప్రజలకి ఎలా తెలుస్తాయి? మామూలుగా అయితే ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తికి ఎవరికైనా కూడా ఉండేది అసెంబ్లీలో మామూలుగా 2 పార్టీలు ఉంటాయి. ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీని అధికారంలో ఉన్న వాళ్ళు గుర్తించకపోతే, ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా వాళ్ళు చెప్పలేకపోతే కరెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అసెంబ్లీ ఎందుకు నడుపుతూ ఉన్నాం? ఏం సాధించడం కోసం నడుపుతూ ఉన్నాం? ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా చెప్పకూడదు. వాళ్ళకు మైక్ ఇవ్వము, మేము 5 నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తాం. 175 మందిలో నీకు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇచ్చినట్టుగా నీకు ఒకరికి మైక్ ఇస్తాము. 5 నిమిషాలు నీ టైం కట్ చేస్తాము, నీ మైక్ కట్ చేస్తాము అని అంటే ప్రజలకు ఇవన్నీ కూడా తెలియకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ నడుస్తూ ఉంది. కానీ మీ ద్వారా నేను ఏదైతే చెప్పానో ఇంతవరకు ఈ 1.5 hours 2 గంటలు నాకు తెలియదు ఎన్ని గంటలు ప్రజెంటేషన్ అయిందో, కానీ ప్రతి విషయంలోనూ కూడా ఏది కూడా ఎవరిని కూడా ఊరికే తిట్టల. ప్రతి విషయము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ప్రజెంటేషన్ చేస్తాం. ప్రతి విషయంలోనూ కూడా ఇవి వాస్తవాలు అని చెప్పి నెంబర్స్తో సహా చూపించాం. వీటికి సంబంధించి ఏదైనా సమాధానాలు చెప్పగలిగితే సమాధానాలు వాళ్ళు చెప్పాలి. మీ ద్వారా కనీసం ప్రజలకన్నా ఈ మెసేజ్ పోయి ప్రజలందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్ర పరిస్థితుల మీద ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలి అని రాష్ట్ర బడ్జెట్ మీద, గవర్నర్ ప్రసంగం మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా ప్రతిపక్షం చేయాల్సిన పాత్ర అసెంబ్లీలో చేయలేని పరిస్థితుల మధ్య మీడియా ద్వారా ప్రజలకు
కమ్యూనికేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం.